హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ట్రిప్ డే 2లో మార్నింగ్ విజయవాడలో దర్శనం చేసుకున్న వీడియో చూసారు కదా. మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత చిరాల బీచ్కి వెళ్ళాము ఆఫ్టర్నూన్. అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూసేయండి. మా ఫ్యామిలీ అంతా కలిసి బీచ్కి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఆ వేవ్ సౌండ్ వినగానే మా ఆనందానికి హద్దులు లేవు. ఎప్పుడు వెళ్ళి బీచ్లో ఆడుకుందామా అన్నట్టుగా ఉంది అందరికీ. మా చిన్నోడు ఇంట్లోనే వాటర్ తో చాలా ఆడతాడు. ఇంకా బీచ్ కి వెళ్ళినాక వదులుతాడా? వెళ్ళిన వెంటనే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా వాటర్ లోకి వెళ్ళాడు. ఫస్ట్ వాడిని 1 అవర్ ఆడిపించి ఫొటోస్ తీసుకొని డ్రెస్ చేంజ్ చేసి మమ్మీ వాళ్ళతో పక్కన కూర్చోపెడదాం అనుకున్నాం. కానీ వాడు ఫస్ట్ నుంచి అయితే అందరూ ఆడుకొని వచ్చేసారు కానీ ఇంకా వాటర్ లోకి వెళ్దామని చాలా ఏడ్చాడు. 2-3 అవర్స్ వాటర్ లోనే ఉన్నాడు. వాటర్ ని చూసాక మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వెళ్ళి అందరు వాటర్ లో ఆడుకున్నారు. అందరికన్నా ఎక్కువ మా చిన్నోడే ఆ బీచ్ లో ఎక్కువ ఎంజాయ్ చేశాడు. 2-3 డ్రెస్సెస్ చేంజ్ చేశాను కానీ వాటన్నిటిని తడుపుకున్నాడు. ఎక్కువగా ఎంజాయ్ చేసిందంటే బీచ్ లోనే. మళ్ళీ అందరం కలిసి ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. చాలా ఎంజాయ్ చేసాం. ట్రిప్ కి వెళ్ళిన డేస్ అన్ని ఎవ్వరం లైఫ్ లోనే మర్చిపోలేం. అంత బాగా ఎంజాయ్ చేసాము. ట్రిప్ కి వెళ్ళినన్ని డేస్ ఏ ఆలోచనలు లేకుండా, ఏ టెన్షన్స్ ఏం లేకుండా, ఏవి పట్టించుకోకుండా ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసాము. ఎటు ఎటు ఆ బైక్ పైన వెళ్ళడానికి ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నాకు ఇంట్రెస్ట్ లేకుండే గానీ లాస్ట్ లో మా వారు బలవంతంగా ఎక్కించారు. అప్పటికి మా వాళ్ళందరూ కూడా బస్ దగ్గరికి వెళ్ళిపోయారు. మమ్మల్ని వీడియో తీయడానికి ఎవరు లేకుంటే బైక్ రెంట్ కి ఇచ్చిన అతనే వీడియోస్ ఫొటోస్ తీశాడు. ఎలా తీస్తాడో అనుకున్నాం కానీ ఫొటోస్ అయితే చాలా బాగా తీశాడు. ఆ బైక్ అతను 15 మినిట్స్ టైం ఇచ్చాడు కానీ మా వాళ్ళందరూ వెళ్ళిపోయారని ఓ రౌండ్ వేసి ఇచ్చేసి వెళ్ళిపోయాం మేము. మా చిన్నోడు మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్దామని ఏడుస్తే వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి ఇంకాసేపు ఆడిపించాడు. అందరూ మొత్తం బీచ్ లో మునిగారు కానీ నేను పిన్ని మాత్రం మునగకుండా కాళ్ళు తడుపుకొని పక్కన కూర్చున్నాము. వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ మొత్తం సాల్ట్ గా ఉంటుంది. మళ్ళీ స్నానం చేయాలని మేం ఆడకుండా పక్కన నిల్చున్నాము. లాస్ట్ బ్లాగ్ లో బీచ్ లో ట్విస్ట్ జరిగిందని చెప్పాను కదా. ఆ ట్విస్ట్ ఏంటంటే మా బస్సు ఇసుకలో మునిగిపోయింది. దాన్ని తీయడానికి అందరం ట్రై చేసాం కానీ ఆ బస్సు పైనకి రాలేదు. మగధీర సినిమాలో ఎలాగైతే ఇసుకలో మునిగిపోతారో అలా మునిగిపోయింది మొత్తం. కలిసి 1 అవర్ ట్రై చేసాం కానీ అది బయటకు రాలేదు. ఆ తర్వాత ట్రాక్టర్ ఏదో పిలిపించి ఆ బస్ ని బయటకు తీశారు. అలా తీయడానికి 5000 తీసుకున్నారు వాళ్ళు.
బస్సు అలా మునిగిపోయేసరికి చాలా భయపడ్డాం మేము. ఎలా వెళ్ళాలో, బస్సు వెళ్ళకపోతే ఏమవుతుందో మా పరిస్థితి అని. మా చిన్నోన్ని మా పిన్ని దగ్గర కూర్చోబెట్టి మేమిద్దరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆడు ఫొటోస్ దిగేంత సేపు కూడా ఆగకుండా ఏడ్చాడు వాటర్‌లోకి వస్తా అని. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అందులో కొన్ని బాగొచ్చాయి. కొన్ని రాలేదు. అందరం కూడా ఐఫోన్‌లోనే ఫొటోస్ దిగడం వల్ల ఆ ఫోన్‌లో మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. తర్వాత ఏం చేయలేక ఎవరి ఫోన్‌లలో వాళ్ళు ఫొటోస్ తీసుకున్నాము. ఫ్యూచర్‌లో వేరే టూర్స్‌కి వెళ్ళినా కానీ అందరం కలిసి వెళ్ళడం అనేది కష్టం. ఎవరికో ఒకరికి ఏదో పనుండి ఆగిపోవాల్సొస్తది. ఈ ట్రిప్‌లో కూడా అందరం వెళ్ళాం కానీ మా చిన్నన్నయ్య మాత్రం మిస్ అయిపోయాడు పాపం. బీచ్‌కి ఆఫ్టర్‌నూన్ అలా వెళ్తే ఈవినింగ్ వరకు కూడా వాటర్‌లోనే ఆడుకున్నాము. అక్కడే నైట్ అయ్యిందని మా వాళ్ళందరూ కలిసి అక్కడే డిన్నర్ ప్రిపేర్ చేశారు. మేము ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల బాబాయ్ వంట చేసి రెడీగా ఉంచాడు. అందరం అక్కడే కూర్చొని తినేసాము. తిన్న తర్వాత మా చిన్నోడు ఇంకా వాటర్‌లోకి వెళ్దామని ఏడిస్తే వాళ్ళ పప్ప తీసుకెళ్ళి కాసేపు అక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత ఈవినింగ్ 7 అయిందనుకుంటా. అక్కడి నుంచి మళ్ళీ బస్‌లో తిరుపతికి బయలుదేరాము. అందరం తిన్న తర్వాత మా ఫ్యామిలీలో టీ లవర్స్ చాలా ఉన్నారు. టీ తాగుదామని టీ పెట్టించారు. టీ పెట్టడానికి పాత్రలేం లేకపోతే పిన్ని కుక్కర్‌లో టీ పెట్టింది. దాన్ని చూసి అందరం చాలా నవ్వుకున్నాము. మళ్ళీ అక్కడి నుండి అందరం తిరుపతికి బయలుదేరాము. ఎళ్ళగానే బస్‌లో పాటలు పెడితే అందరం చాలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాము. శ్రీనివాస్ గారు మీ అనుభవం గురించి చెప్తారా? మీకు దర్శనాలు ఎలా జరిగాయి? దర్శనాలు బాగానే జరిగాయి. కానీ అరేంజ్ చేసిన వాళ్ళకి ఒక పెద్ద అందుబాటు లేరు. ఓకే, మీరు అరేంజ్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. మీరు ఎంత పాటిస్తే అంత పార్టీ తీసుకుంటారు, సరేనా? మీరు ఎంజాయ్ చేసిరా లేదా? సంతోషంగా ఉన్నారా? మా డాన్స్‌లన్నీ అయిన తర్వాత టీ తాగుదామని పక్కన హోటల్ దగ్గర ఆగి టీ తాగాము. అక్కడి నుండి మళ్ళీ తిరుపతికి బయలుదేరాము. తిరుపతిలో 2 డేస్ ఉన్నాము. తిరుపతిలో మా దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.